ఈ రోజు నేను ఈ శ్మశానంలో పడుకోబోతున్నా. ఈ 5 నిమిషాల వీడియో మీరు చివరి వరకు చూసాక మీకు జస్ట్ 2 minutes వేస్ట్ అనిపించిన కింద కామెంట్ చేసి చెప్పండి. మీ ప్రతి ఒక్క నిమిషానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఈ రోజు నేను ఈ శ్మశానంలో పడుకోబోతున్నా. మీ అందరికి ఉన్న డౌట్ ని నేను క్లియర్ చేయబోతున్నా. నైట్ అయితే శ్మశానంలో దయాలు తిరుగుతాయనే చాలా మంది అనుకుంటున్నారు. మన సినిమాలలో చూపెట్టింది కూడా అదే. అది ఈ రోజు టెస్ట్ చేసి చూద్దాం. మనం శ్మశానంలో పడుకుంటున్నాం అంటే ఎలా ఉండాలి? ఆ శ్మశానం చాలా డేంజర్ గా ఉండాలి. ఊర్లో ఉన్న శ్మశానాలన్నీ తిరిగి ఈ శ్మశానాన్ని అయితే సెలెక్ట్ చేసి, ఎందుకంటే ఈ శ్మశానం దగ్గరలో మొత్తం గుట్టలు అండ్ చుట్టుపక్కల ఇల్లులు కూడా ఏం లేవు. అండ్ ఇక్కడ ట్రాక్ అండ్ ఇక్కడ మనుషులు ఎవరు రారు. ఇట్లాంటి చోట మనం టెస్ట్ చేయబోతున్నాం. మీరు చూసుంటారు ఈ టైంకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డామో. ఆల్రెడీ మీకు వీడియో ప్లే చేసి ఉంటా, లేకపోతే ప్లే చేస్తున్నా చూడండి. ఈ వీడియో తీద్దాం అనుకున్న ప్రతి రోజు వర్షం వస్తుంది, కానీ నేను ఈ రోజు వెళ్ళడం వల్ల అస్సలు నేను ఊహించింది జరిగింది. అది మీకు ఈ వీడియో చివరిలో అర్థం అవుతుంది. శ్మశానానికి వెళ్లే రూట్ వాటర్ తో నిండిపోవడం వల్ల నేను ఇంకో వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నా. చూసి కదా ఎట్లా చీకటి ఉందో. అండ్ ఇక్కడ నుంచే మనం వెళ్ళబోతున్నాం. ఇవన్నీ మొత్తం గుట్టలు. ఈ గుట్టల దాంట్లో నుంచి వెళ్ళబోతున్నాం. అలా చెట్ల మధ్యలో నుంచి అయితే నడుస్తూ వచ్చా. దిగాక మాకు అర్థమైంది ఇక్కడ ట్రాక్ దగ్గర నుంచి కూడా ఒక రూట్ ఉందని. గైస్ లిటరల్ గా అక్కడ నుంచి ఒక 10 నిమిషాలు నడిచిన తర్వాత ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ ట్రాక్ పక్క నుంచి నడవాల్సి వస్తుంది. అండ్ ఇవన్నీ అయితే మేము క్యాప్చర్ చేయలేకపోయినాం, ఎందుకంటే నడవడానికే ఘోరంగా ఉన్నది. మొత్తం బురదలలో కాలు పెట్టి వచ్చాం. అండ్ ఇంకా లోపల ఎట్లుంటుందో చూస్తానికి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందనేది పరిస్థితి. గాయ్స్ మీరు అప్పుడు చూసిన దానికి ఇప్పుడుకి చాలా తేడా ఉన్నట్టుంది. సౌండ్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. నేను చూద్దాం పోయే. అండ్ ట్రైన్ సౌండ్లు చూసిరా, లిటరల్ గా కొంచెం భయం అవుతున్నది. బట్ ఇక మనం చేయాలనుకున్నాం చేయాలి. మీ అందరికీ నేను చూపెట్టాలన్నట్టు. అండ్ కాసేపు అయితే మా ఫ్రెండ్ గాడు కూడా వెళ్ళిపోతాడు, ఎందుకంటే మనం ఒక్కొక్కమే ఇక్కడ స్పెండ్ చేసేది. ఇక్కడ ఇట్లా సెటప్ పెట్టేసిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. చూడండి ఎంత భయం అవుతుందో. లిటరల్ గా ఓ ట్రైన్ సౌండ్. అండ్ ఇక్కడనే మనం స్పెండ్ చేసేది టైము. వర్షం లిటరల్ గా వచ్చింది, కానీ ఈరోజు వీడియో తీయాలని ఫిక్స్ అయినాం కాబట్టి ఎట్లనే తీసుకొని వచ్చిన. అండ్ ఇది ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత మనోడు అయితే వెళ్ళిపోతాడు, అది కూడా గేట్స్ కి తాళం వేసేసి. అండ్ ఇప్పుడు చూడొచ్చు మీరు టైం మీకు డిస్ప్లే చేస్తున్నా. లిటరల్గా టైం 11:30 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కూర్చోపోయేది మార్నింగ్ 6 o'clock మనం ఇక్కడ నుంచి వెళ్తాం. అప్పటి వరకు ఏ దయం వస్తుందో చూద్దాం, రండి చూసుకుందాం. అండ్ చెప్పడం మర్చిపోయినా. అండ్ మా ఫ్రెండ్ గారు పోయే టైం అయితే వచ్చింది. ఫస్ట్ అయితే మనకి బాగా చెప్పేద్దాం. బాగా చెప్పినాక మనం ముచ్చట్లు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అండ్ సెటప్ అయితే పెట్టేశారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు చూద్దాం. ఇట్లా లైట్ అయితే సెటప్ చేసాడు. ఇక్కడ మనం ఇక కెమెరా పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే మా ఫ్రెండ్స్ గేట్ కి లాక్ చేసి వెళ్ళిపోతారు. అలా నా దగ్గర ఒక కీ పెట్టుకొని మా ఫ్రెండ్ దగ్గర ఉన్న కీతో లాక్ చేసి అయితే వెళ్ళారు. ఇప్పుడు కొంచెం ఏదో అనిపిస్తుంది, కానీ ఏంటంటే రెగ్యులర్ గా ఈ వీడియో నాకైతే 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. భయం పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో, ఇంకా శ్మశానాల్లో దయాలు ఉంటాయి అని నమ్మే వాళ్ళకి ఒక సమాధానంలో ఉంటది ఈ వీడియో అని అనుకున్నా. అలా ఒక 20 నిమిషాలు కూర్చొని టైం పాస్ చేస్తూ అయితే కూర్చున్నాం. ఆ టైంకి నాకేమనిపించిందో తెలియదు. నేనేం మాట్లాడానో చూడండి. ఆ తర్వాత మీరు ఇంకా నేను ఊహించని విషయం జరిగింది అన్నట్టు మర్చిపోయినా. ఇక్కడికి లోపలికి వచ్చినప్పుడు శ్మశానం చూసినాం కదా మేము. చాలా మంది యంగ్ పీపుల్ కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇట్లా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడు యంగ్ పీపుల్ చాలా మంది డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారు, ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు. మీరేం అడిక్ట్ కాకండి. మంచిగా మన గోల్ పైన వర్క్ చేద్దాం. ఇప్పుడు నేను చేసిన నా గోల్ పైన వర్క్ చేస్తున్నా. నా ప్యాషన్ మీకు మంచి వీడియో అవుట్పుట్ వేయడం నా ప్యాషన్. సో నేను మా టీం ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైతేనో మేము మీకు మంచి అవుట్పుట్ వేయడానికి, మీకు ఒక మంచి మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ బురదలో కంపు వాసన వస్తున్నాయి ఈ షూలు. కాసేపు అయ్యాక గేట్ దగ్గర నుంచి అయితే ఎవరో పిలుస్తున్నారు. అప్పుడు నాకేం చేయాలో తెలియక మా ఫ్రెండ్ గానికి అయితే కాల్ చేసా. అలానే లైట్ పట్టుకొని వెళ్ళా. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. ఆగండి, దీనికి ముందు ఏం జరిగిందో మీకు తెలియదు. వచ్చే అందమైన చేతిలో ఏముంది? ఇది నాకు ఇంకా కళ నిజమో అర్థం అవ్వట్లేదు. నాకున్నది ఒకటే భయం, ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ అంటారేమో అని. మొత్తం మన లైటింగ్ ఇంకా సెటప్ తీసుకొని అయితే వెళ్ళాను. కీ ఇచ్చాను, లాక్ తీసుకొని అయితే అన్న వాళ్ళు లోపలికి వచ్చారు. అసలు ఈ అన్న వాళ్ళు ఎందుకు వచ్చారంటే, ఇక్కడున్న ఒక అన్న వాళ్ళ బ్రదర్ యాక్సిడెంట్ లో చనిపోయారు
చనిపోయారంట. ఆ అన్నది ఈ రోజు బర్త్డే అంట. అలా బర్త్డే సెలబ్రేట్ చేయాలని వచ్చారంట. ఇక్కడున్న ఈ అన్నకి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అంట. ఈ టైం కి కూడా వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇంకా ఇలాంటి అన్న ఉండడానికి చాలా అదృష్టం ఉండాలనిపించింది నాకైతే. యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డారో అనిపించింది. అలా మీకోసం అన్న వాళ్ళు వీడియో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే మన ఛానల్ చూపెట్టి సబ్స్క్రైబ్ అయితే చేయించారు. ఇక్కడ అవేర్నెస్ నైట్ దయ్యాలు ఉంటాయి అనుకుంటారు కదా, దాంట్లో ఏం లేవు అని ప్రూవ్ చేద్దామని. ఆ తర్వాత అన్న వాళ్ళు అయితే వెళ్ళారు. అలా మన గేట్ అయితే లాక్ చేయించా. ఇంతసేపే మనం యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ బ్రో వచ్చిండు, యంగ్ అంట, వాళ్ళ తమ్ముడు అంట, అన్న వాళ్ళ తమ్ముడు అంట. ఆ యాక్సిడెంట్ అయిందంట. మనం ఇంతసేపు యాక్సిడెంట్ల గురించి మాట్లాడుకోవడం, ఆ అన్న వాళ్ళు వచ్చి కేక్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడం, అన్న వాళ్ళు ఈ టైంకి వచ్చి కూడా చాలా గ్రేట్ అసలు. అది జాగ్రత్తగా ఉండాలి అంతే, ఏం భయం లేకుండా. అన్నోళ్ళు ఈ టైంకి ఎట్లా వచ్చిరన్నా అంటే మీ జేసీబీ డ్రైవర్స్ తమ్ముడు అని అంటారు. మస్తు అనిపించింది నాకు. ఇక అది ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. ఆల్రెడీ అవుతుంది కానీ ఏ దయ్యం లేదు, భూతం లేదు. ఎందుకండి భయపడతారు, భయపడకండి. అలా ఇంకొక 1 hour అయితే కూర్చున్నా. ఇక మన లైట్ ఛార్జింగ్ కూడా అయిపోయినాయి, ఎంత ఏం వస్తలే. పోవాలి, వీడియో ఎడిట్ చేయాలి, మీకోసం పెట్టాలి, చాలా పనులు ఉన్నాయి. ఈ పురుగులు వాచ్ల మీద ఆలుతున్నాయి. సచ్చింది. ట్రైన్లు పోతున్నాయి వస్తున్నాయి కానీ దయాలు వస్తలేవు. నిద్ర వస్తుంది. ఇదే నా ఈ వీడియో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసింది. దయ్యం వస్తుంది నన్ను ఇలా ఉరికిస్తుందని. ఈ వీడియో తీసిందే ఇక్కడ ఏం లేవని చూపించడానికి. మన మైండ్ లో ఉన్నట్టు ఊహించుకొని ఆ ఊహకు మాత్రమే మనం భయపడుతున్నాం. అవన్నీ మనం థింక్ చేసుకోవడం వల్ల మన మైండ్ లో ఉంటాయి కాబట్టి మనకు అట్లాంటి కళలు వచ్చి మనకి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. అంతేగాని అలాంటి ఏం లేవు, అలాంటి రావు కూడా. ఇక్కడైతే దయ్యాలు లేవు. ఇలా మనకు వచ్చే కళల్ని చూపిద్దాం అనుకున్నా అంతే. ఎవరైనా దయ్యాలు ఉంటాయంటే వాళ్ళకి వీడియో చూపెట్టండి, నిజమేంటో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. చాలా మంది నైట్ అయితే భయపడతారు. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు, వాళ్ళకి షేర్ చేయండి.